జిల్లాలో జరిగినటువంటి ఘటన మీద ఏదైతే అప్పు తీర్చలేదంటూ ఓ మహిళని చెట్టు కట్టేసి కొట్టినటువంటి ఉదంతం మీదన చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎస్పీతో మాట్లాడితే ఎస్పీ మరొక వైపున ఆల్రెడీ అరెస్ట్ చేసేసామని చెప్పారు. నిన్ననే మా నోటీస్కి రాగానే అరెస్ట్ చేసేసామని చెప్పారు. మరొక వైపు ఈ వ్యవహారం మీదన ఎమ్మెల్సీ భరత్ రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళపై జరిగినటువంటి అత్యాచారం ఏదైతే వెలుగులోకి వచ్చిందో, నారాయణపురం అనేటటువంటి ఒక ఏరియాలో ఒక మహిళను టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త నిర్మానుషంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను చెట్టుకు కట్టేసి మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె మీద దాడి చేసి ఆమె దగ్గర నుండి ఏదైతే డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారో ఇది అత్యంత హేయమైన చర్య. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నాయంటే విని నిజంగా చాలా మనస్తాపానికి కూడా గురవుతాం. నిన్నగాక మొన్న మఠం పంచాయతీలో సల్లాపురి అనేటటువంటి ఒక టీడీపీ నాయకుడు ఇదే విధంగా వారి భూమిని లాక్కోవాలని ఒక మహిళపై తన బిడ్డపై నిర్మానుషంగా వాళ్ళను కొట్టి దాడి చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కనీసం వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ వారికి న్యాయం జరగనటువంటి పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. ఇదంతా చూసి నిజంగా మనసు చాలా బాధేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం ఏ రోజైతే దీని మీదన చంద్రబాబు నాయుడు గారు అయితే వేగంగా స్పందించారు. స్వయంగా ఆయనే అక్కడ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి పోలీసులతో యాక్షన్ తీసుకోమని ఆదేశించారు.